హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హర, కృష్ణ మరియు రామ అనే మూడు బీజాక్షరాలు అంటారు మామూలుగా. దీన్ని ఈ మంత్రంలో బీజ పదాలు అనుకోవాలి. కొన్ని బీజ పదములు ఏంటవి? హర, కృష్ణ, రామ. హర అంటే కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి హర అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభుపాద కూడా దీనికి ప్రవచనం ఉంది. దీనికి ఉన్నారా ఎవరైనా? ప్రభుపాద ప్రవచనం ఈ మూడింటికి సంబంధించి హర అనే పదం విన్నావా? హర అనే పదం విన్నారా? అది దాన్ని మనం ఏమంటాం? హరాన్ని పిలిచేటప్పుడు హరే అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి. చాలామందికి తెలియదు అసలు రాధారాణి ఇందులో ఉందని అనుకోరు కూడా. మన రోజు రాధను తలుస్తున్నామని కూడా తెలియదు. చాలామంది ఏంటంటే ఇప్పటికి కూడా మీరు చూస్తే వృందావనంలో వాళ్ళు రాధే 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 అంటారు. కానీ మనం శాస్త్రీయంగా మంత్రం ద్వారా పిలుస్తాం. ఎందుకంటే నేరుగా పిలిచే అర్హత మనకి ఉందా? లేదు కదా, లేదు. కాబట్టి మనం హరే అని మంత్రం ద్వారానే పిలుస్తున్నాం. రాధే అని కొంతమంది అంటుంటారు. లేదా బృందావనంలో వ్రజవాసులు అంటారు. వాళ్ళకి అర్హత ఉందేమో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వ్రజంలో పుట్టారు కదా, కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనకు లేదు. కాబట్టి మనం అందుకనే హరే కృష్ణ, హర కృష్ణ రామ, ఈ మూడు బీజ పదములు మంత్రానికి. మీ మంత్రంలో మొత్తంలో ఉండేది ఇవే. ఇంకేమైనా ఉన్నాయా? అవే. కాబట్టి మనం రాధారాణి యొక్క కృప ద్వారానే కృష్ణుడిని సేవించగలం. ఇక్కడ రామ అంటే అర్థం, రామ అంటే అర్థం రమణుడు. ఎటువంటి రమణుడు? రాధతో రమించేటువంటి రమణుడు. అర్థమైందా? కాబట్టి రామ అంటే కూడా కృష్ణుడే కదా, అంతేనా? కాదు. రామ అంటే రాముడు కూడా, రామ అంటే బలరాముడు కూడా, రామ అంటే ఆత్మారాముడు కూడా. ఆత్మారామ అంటాం కదా, అంటే జీవులు కూడా వస్తాయిగా. మనం కూడా ఆత్మారాములం అయ్యామంటే మనలో మనం ఆనందం. ఎలాగా? కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడితో సంబంధం లేకుండా రాదు ఆనందం. కాబట్టి అది అక్కడ రాముడు అంటే రమించేవాడు, రామ అంటే రమించేవాడు అని అర్థం. రమించేవాడు ఎవరు? భగవంతుడు, జీవుడు కూడా. కాబట్టి ఇక్కడ మంత్రం అర్థమైందా? మనం చేసే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే శ్రీల ప్రభుపాద చెప్తారు ఈ మంత్రం యొక్క అర్థం, ఓ రాధారాణి నన్ను కృష్ణుడి యొక్క సేవలో ఉంచు అనేది కూడా ఒక అర్థం ఉంది. దీని అర్థం అంటే ఎందుకని రాధారాణి అడుగుతున్నారు? సేవకులందరిలో కృష్ణుని సేవించే వాళ్ళలో అత్యున్నతమైన సేవకురాలు ఎవరు అంటే రాధారాణి. అంతకుమించి సేవ ఎవరు చేయలేరంట. అందుకే ఇప్పుడు చూసాం కదా మనం ఏంటి, కృష్ణదాస కవిరాజ గోస్వామి చెప్తున్నారు ఏమని? కృష్ణుడి యొక్క సర్వాభీష్టాలను కూడా నెరవేర్చడానికి పరిపూర్ణ యోగ్యత కలిగింది అని మనకి ఈ రాధికాష్టకంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి రాశారు. ఆయన ప్రార్థిస్తున్న రాధారాణి యొక్క నీ యొక్క పాదసేవ మాత్రం కావాలి అని, ఇంకేం అడగడం లేదు. అందుకని మనకి చైతన్య మహాప్రభు మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు? గోపీ భర్తుర్ పదకమలయోర్ దాస దాస దాసానుదాస. ఎందుకంటే రాధిక ఆ విధంగా సేవ చేసేది కృష్ణుడికి. ఇంకేం కావాలంటే అది. ఎలాంటి సేవ అంటే రాధారాణి కాదు, మిగతా వాళ్ళని కూడా ఎలా సేవ చేస్తారంటే మనం చేయలేము, అది ఊహించలేము మనం. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వస్తుంది. ఈ స్టోరీ చాలామందికి తెలుసు, ఇది చాలా ముఖ్యమైనది. కృష్ణుడికి తలనొప్పి వస్తే నారదుడు
అడుగుతాడు, ఏంటి స్వామి నీ తలనొప్పి తగ్గే మార్గం ఏంటంటే నా యొక్క భక్తులు, నా శుద్ధ భక్తుల యొక్క పాదధూళి తీసుకురా, నేను తలకు రాసుకుంటే తగ్గిపోద్ది అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు నారదుడు వెళ్ళి తీసుకురావాలి కదా. నారదుడు మరి మీరు అనుకోవచ్చు, నారదుడు ఇవ్వచ్చు కదా, మరి నారదుడు భక్తుడే కదా. కానీ నారదుడు తృణాదపి సునీచేన, నేను అసలు భక్తుడినే కాదనుకుంటున్నాడు. అర్థమైందా? అందుకని వెళ్ళాడు. ఎవరెవరైతే భక్తులుగా కీర్తనలు చేస్తారో అందరిని అడుగుతున్నాడు. మొదట ఎవరైతే దాస్య భావంలో ఐశ్వర్యంతో కలిపి ఎవరైతే అంటే భగవంతుడి యొక్క వైకుంఠ లోకానికి వెళ్ళేటువంటి భక్తులు ఉంటారు కదా, వైకుంఠ భావంలో వాళ్ళు దగ్గరికి వెళ్ళి భక్తుల్ని, అటువంటి భక్తుల్ని అడిగితే, ఏంటి స్వామిక నాథ, అమ్మో అపరాధం, నా పాదధూళి స్వామికి తగిలితే నేను నరకానికి వెళ్ళిపోతాను అని ఇవ్వను అంటారు. ఎవరు? ఐశ్వర్య భావంలో ఉన్న భక్తులు, వైకుంఠం వెళ్ళాలి అనుకునేటువంటి భక్తులు, వైకుంఠ భావంలో ఉండేవాడు. ఇక మిగతా భక్తులు కూడా అనేక రకాల అపచారం అవుతుంది, నాకు పాపం వస్తుంది, నాకు పుట్టగతులు ఉంటాయా, ఈ విధంగా రకరకాలుగా చెప్తున్నారు అనేకమైన భక్తులు. అమ్మో స్వామికే ఇలా చేయడమా, మన ఎంత తప్పు, అసలేమైనా ఉందా, అసలు నీకైనా బుద్ధి ఉండాలి కదా, నువ్వు నారదుడివి, నీకు తెలుసు కదా ఆయన స్వామి అని, మరి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావంటే నన్ను నరకం పంపించడానికి, ఇట్లా రకరకాలుగా ఆయనతో సమాధానాలు చెప్పారు. నువ్వే గొప్ప భక్తుడి, నువ్వు ఇచ్చేయచ్చుగా, మరి ఎందుకు మా దగ్గరికి రావడం, ఈ విధంగా అనేక మంది చెప్పిన తర్వాత చివరికి గోపికల దగ్గరికి వెళ్ళారు. ఏంటి స్వామికి కావాలి అంటే వాళ్ళు ఏమడుగుతారు, నిజంగా తగ్గుతుందా స్వామికి, నిజంగా ఇస్తే తగ్గుతుందా, అదేంటి ధూళితో తగ్గడం ఏంటి, మేము ఎప్పుడు వెళ్ళలేదే, లేదు తగ్గుతుంది, ఆయనే కావాలని నిజంగా అడిగాడా, అయితే మేమందరం భక్తులమేనా కృష్ణుడికి అనుకుంటున్నాడు అంటే, అవును మీరు భక్తులే, కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారుగా. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది, ఇంకా మనం ఇస్తే తగ్గుతుందని. వాళ్ళు వేరే ఏం ఆలోచించలేదు, కృష్ణుడికి కావాలి ఇవ్వాలి. మొత్తం అందరూ ఏం చేస్తున్నారంటే నేలను తొక్కేసి చిందులేసి ఇంకా కుప్పలు ఇంత కిలోలు ఇచ్చేశారు, త్వరగా తగ్గాలని. అంటే ఇక్కడ భక్తులు ఏంటి, కృష్ణుడి కోసం వాళ్ళు నరకానికి, వాళ్ళకి తెలుసు కదా కృష్ణుడు భగవంతుడు, వాడు చెప్తాడు, నారదుడు కూడా చెప్తాడు, ఏంటి స్వామి ఆయన అందరికీ మూలం, మీరు అపరాధమా అయితే అవ్వనివ్వండి, మీరు నరకం వెళ్తే వెళ్తాం, కృష్ణుడు ఆనందంగా ఉంటాడుగా, తగ్గిపోద్దిగా తలనొప్పి, తగ్గిద్దా, తగ్గిద్ది, ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్తాడు నారదుడు. తగ్గుతుంది కాబట్టి ఇచ్చేస్తాం. అది గోపికల భావం. అంటే ఇందులో చాలా ఉంది. అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, సామాన్యమైనటువంటి ఏదైతే ధర్మం, సంఘంలో సామాన్య ధర్మం ఉందో, అపరాధం లేదా భగవంతుడి పట్ల అపచారం, ఇవన్నీ లేవు వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఏంటది, కృష్ణుడు ఆనందంగా ఉన్నాడా లేదా అనేది మాత్రమే కావాలి వాళ్ళకి. దానికోసం ఎంతవరకు అంటే మీరు 10వ స్కందం 47వ అధ్యాయం 61వ శ్లోకం మీరు కానీ చూసినట్లయితే అక్కడ మీకు రాయబడింది ఏమని, వాళ్ళు కృష్ణుడు ఎప్పుడైతే బృందావనం వదిలేసి ఈ విధంగా కృష్ణుడు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా, కృష్ణుడు లేదు కాబట్టి వాళ్ళకి భర్తలతో కూడా కలవడం లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఎంతసేపు కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ సాంఘిక బాధ్యతలు అన్నీ వదిలిపడేశారు. సంఘంలో ఇంట్లో చేయాలి కదా, మనం చెప్తాం కదా, మీకు నిజంగా కృష్ణ భక్తి పూర్తిగా చేయగలిగితే ఇంటిని వదిలేయచ్చు అనేది ఇక్కడి నుంచే వచ్చింది. అది నేను చెప్తుంటాను కదా, మీరు నిజంగా భక్తి ఉంటే వదిలేయచ్చు అని ఇక్కడి నుంచి వచ్చింది. ఎలాగా, వాళ్ళ గోపికలకి ఎలా ఉంది, నిరంతరం ఇంకా కృష్ణుడిని తప్ప ఇంకేం ఆలోచించలేని స్థితిలో ఉన్నారు, అప్పుడు మాత్రం వదిలేయచ్చు, లేదంటే వదలకూడదు. లేదంటే పాపం వస్తుంది, అపరాధం అవుతుంది, భార్య పిల్లలు ఉసురు తగులుతుంది, ఏదో అయితే అంటారు కదా సంఘంలో, వాడు నికృష్ణుడు ఇలా చేశాడు, అన్నీ వస్తాయి వాడికి. కాబట్టి వాళ్ళు పాతివ్రత్యాన్ని వదిలేశారు కృష్ణుడి కోసం. కృష్ణుడు ఉన్నప్పుడే, ఇంకా మీకు చాలామందికి తెలియదేమో, కృష్ణుడికి రాధకి, ఇక్కడ మనకేంటి రాధ ఎలాంటి భక్తి అంటే, రాధ నిజానికి ఎక్కడ దొరుకుతుందో తెలుసా, ఒక కమలంలో, ఒక పువ్వులో దొరుకుతుంది. ఎక్కడ, బృందావనంలో. ఎక్కడది ప్లేస్ ఏదో ఉంది, ఎక్కడ, రావల్. ఎవరికి, వృషభాను మహారాజుకి. వృషభాను సుతేదేవి ప్రణమామి హరిప్రియే అంటే వృషభాను యొక్క
కూతురు, కుమార్తె అక్కడ దొరుకుతుంది. ఆ విధంగా పెంచుకుంటారు. అయితే కృష్ణుడు చాలామంది ఏంటంటే బృందావనంలో కూడా ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పుకునేది కృష్ణుడు రాధ కంటే 1 సంవత్సరం చిన్నాడు అని చాలామంది అనుకుంటారు ఇప్పుడు కూడా బయట. అది తప్పు, అది పూర్తిగా తప్పు. 1 సంవత్సరం 15 రోజులు పెద్దవాడు కృష్ణుడు. అర్థమైందా? 1 సంవత్సరం 15 రోజులు ఎలాగా? ముందల సంవత్సరం పుట్టాడు, తర్వాత 1 సంవత్సరం పుట్టినరోజు చేసుకున్న తర్వాత కృష్ణుడిది, అంటే ఇప్పుడంటే అందరూ చేసుకుంటున్నారు కానీ కృష్ణుడు అప్పుడు చేసేవాడు కాదు. బహుశా వాళ్ళు చేసినా కూడా దాన్ని పురస్కరించుకుని మందిరానికి వెళ్ళడం లేదా అభిషేకాలు ఇట్లా, కానీ కేకులు ఇవన్నీ లేదు, అది పిచ్చి. ఈ కేకులు వీటన్నిటి ద్వారా పుట్టినరోజు చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? అహంకారం పెరుగుతుంది వాడికి. వాడు నేను గొప్ప అనుకుంటాడు, అందరూ నన్ను కీర్తించాలనుకుంటాడు, అందరూ హ్యాపీ హ్యాపీ అని చెప్తారు కదా, అందరూ వచ్చారు నువ్వు సూపర్ అది ఇది అని. అహంకారం పెరుగుతుంది ఇప్పుడు మన పండుగల వల్ల. అంటే మన పండుగలు అంటే మన స్వంత పండుగలు, అంటే మన పెళ్లి రోజు, మన పుట్టినరోజు ఇవన్నీ చేసుకుంటే వచ్చేదేంటి? ఏమొస్తుంది? కాబట్టి చేసుకోవాలా లేదా? మరి చేస్తున్నారా లేదా? కాబట్టి వాళ్ళందరికీ ఏం పెరుగుతుంది? అదే పెరుగుతుంది, ఇంకేం పెరగదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు 1 సంవత్సరం 15 రోజులు పెద్దవాడు, అదే నిజం. రాధారాణి చిన్నది, అంతే. ఇంకా ఈ ఒకవేళ బృందావనంలో వాళ్ళు ఎలా అనుకున్నా శక్తిమంతుడు వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? మనకి ఉన్నాయి నియమాలన్నీ కూడా. అందుకే వివాహంలో మనం అనాదిగా చూసినట్లయితే ఇప్పుడు కలియుగంలో పైత్యం ఎక్కువ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, కానీ అనాదిగా స్త్రీ అమ్మాయి చిన్నది, అబ్బాయి పెద్దవాడు వయసు. దానికి మానసికంగా సాంఘికంగా అనేకమైన ఉన్నాయి అన్నమాట కారణాలు ఎందుకు అలా పెట్టారు అనేది. కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పబోట్లేదు, చెప్పొచ్చు, చెప్పాలంటే అవి మళ్ళీ వేరే మాట్లాడదాం, అది ఇక్కడ మనం చర్చించడానికి లేవు. రాధారాణి గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి రాధారాణి చిన్నది, కృష్ణుడు పెద్దవాడు. వాళ్ళు ఎలాంటిది ఏ స్థితికి వెళ్ళారంటే కృష్ణుడి కోసం, రాధారాణి కూడా పెళ్ళయింది, భర్తకు పేరు కూడా ఉంది. ఎవరు? రాధారాణి భర్త పేరు ఎవరికని తెలుసా? తెలియదు ఎవరికి? అభిమన్యు అని భర్త. అయితే రాధ కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి కదా, కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి, లేదా విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ఎవరైనా తాగలరా? మరి రాధారాణిని తాగలరా? మరి ఇంకోళ్ళకి భార్య అయింది కదా, ఎలా అవుతుంది? కాబట్టి అక్కడ యోగమాయ పనిచేస్తూ ఉంటుంది. అభిమన్యుడు ఎప్పుడూ తాకడు రాధారాణి కూడా తాకనివ్వదు. కానీ ఒక నాటకం అక్కడ జరుగుతుంది, ఏంటి? భార్యగా, అంతే, అతనికి భార్యగా. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అక్కడ కృష్ణుడు దొంగతనంగా వెళ్ళి కలవడం రాధారాణి కృష్ణుడితో దొంగతనంగా పారిపోయి ఎక్కడో కలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పబ్లిక్గా అందరికీ చెప్పేవి కాదు, ఇవి భక్తితో జరిగేవి. ఎలాంటిదంటే రాసలీల అంటారు కదా, రాసలీల ఎలాంటిదంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాసలీల ఎలాంటిదంటే రాసలీలంతా ఒక వ్యక్తి అనుకుంటే అందులో కృష్ణుడు ప్రాణం అయితే రాధారాణి వాళ్ళందరూ కూడా దేహం, లేదా కృష్ణుడు దేహం అయితే రాధారాణి గోపికలు ప్రాణం లేకుండా ఏదైతే దేహం కదలడం ఏమి ఉండవు కదా, అలా అన్నమాట. అది వేరు కాదు. ఎవరు? గోపికలు, కృష్ణుడు మరియు గోపికలు వేరు వ్యక్తులు కాదు. మన ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి కూడా వేరుగా చూస్తూ ఉంటాం. నేను వేరు, నా భార్య వేరు, నా తమ్ముడు వేరు, వీళ్ళందరూ వేరు. కానీ ఒకే వ్యక్తిలో ఉన్న శక్తి ఒక రూపాన్ని తీసుకొని ఉండడం ఏదైతే ఉందో అది రాధారాణి. అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తే రాధారాణి. కాబట్టి ఆమెతోటే చేస్తున్నాడు ఇవన్నీ. అంతేగాని మిగతా వాళ్ళతో ఎవరితోటో కృష్ణుడు, చాలామంది బయట వాళ్ళు అంటుంటారు కృష్ణుడికి కామం ఉంది, లేదా ఇది ఉంది అది ఉంది అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకుంది కాబట్టి. ఈ తత్వం తెలియదు కదా, ఏమిటి? రాధారాణి వేరు కాదు, కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి అని. ఎందుకంటే వాళ్ళు ఒక కృష్ణుడు, ఆ భీష్ముడు ఎప్పుడో చెప్తాడు, ఎందుకంటే నాకంటే గొప్ప బ్రహ్మచారి ఎవరు? కృష్ణుడు. మరి చాలామంది అనుకుంటారు కృష్ణుడు రాసలీల చేశాడు కదా అంటే, మరి అస్ఖలిత బ్రహ్మచారి అంటే వీర్యం స్ఖలనం జరగని వాడు అని. అస్ఖలిత బ్రహ్మచారి అంటే వీర్యస్ఖలనం జరగకుండా ఉండాలి.
అప్పుడు బ్రహ్మచర్యం అంటే. అది అస్ఖలిత బ్రహ్మచారులు కలియుగంలో దాదాపు కష్టం, ఎవరు ఉండరేమో. కానీ కృష్ణుడు, భీష్ముడు చెప్తాడు నువ్వు గొప్ప బ్రహ్మచారి అంటే, కాదు నాకంటే ఉన్నాడు. ఎవరంటే కృష్ణుడు. మరి కృష్ణుడు ఎంతోమంది గోపికలతో తిరిగాడు, కానీ అయినా వీర్యస్ఖలనం ఏం లేదు. అందుకే ఇప్పుడు మనం చదివాం ఏంటి, కృష్ణుడు కూడా కామం ఉంది, కోరిక ఉంది. ఎవరి పట్ల? తన యొక్క అంతరంగిక శక్తి పట్ల, తన యొక్క భక్తుల పట్ల, వాళ్ళతో ఆనందించాలని, తిరగాలని. కానీ కామంతో లేదు అక్కడ. మనం అనుకుంటున్న కామం ఏదైతే ఉందో, స్త్రీని పురుషుడు అనుభవించాలని, పురుషుడు స్త్రీ అనుభవించాలని, కామాన్ని భోగించ ఇవన్నీ అలాంటివి లేదు అక్కడ. అది అర్థం కావాలంటే ఈ రాధాకృష్ణుల మధ్య గల ప్రేమ సంబంధం అర్థం కావాలి అంటే ఒకటే ఒక్క షరతు ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న పురుషుడు కానీ స్త్రీ కానీ వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పోతే అప్పుడు అర్థమవుతుంది అది. ఇప్పుడు మీరు స్త్రీ దేహంలో ఉంటే మీకు పురుషుడి దేహం పట్ల ఆకర్షణ పోవాలి. పురుషుడి దేహంలో ఉన్న ఇక్కడ వ్యక్తికి స్త్రీ దేహం పట్ల ఆకర్షణ పోతే అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు. బిల్వమంగళ ఠాకూరా, బిల్వమంగళ ఠాకూర్ ఇవన్నీ ఆకర్షణ అంతా పోయి పూర్తిగా కృష్ణుడికి ఇంత. బిల్వమంగళ ఠాకూర్ ఏంటంటే చివరి కళ్ళు కూడా పొడి చేసుకొని, ఇంకా ఈ కళ్ళ వలన బిల్వమంగళ ఠాకూర్కి కామం వస్తుందని, ఆయన కదా కామం వస్తుందని, స్త్రీని చూడగానే కామం వస్తుంది. ఎవరికి? బిల్వమంగళ ఠాకూర్. ఎందుకంటే ఆయన రాజు యొక్క కొడుకు, ఆ కామం ఉండేది చింతామణి వాళ్ళ పట్ల. కానీ అటువంటి వాడిని బిల్వమంగళ ఠాకూర్ చివరికి ఎలా అయిపోయాడంటే లీలాసుకుడు అంటారు అతను. శ్రీకృష్ణ కర్ణామృతం అనే దాన్ని రాశాడు ఆయన. అందులో ఏముంది అంత కృష్ణ కర్ణామృతం అందరూ చదవడానికి కూడా కాదు. అందులో ఏముందో తెలుసా? చైతన్య మహాప్రభు వినేవాళ్ళు కృష్ణ కర్ణామృతం. తర్వాత చండీదాస్ అని ఒక అతను బెంగాల్లో ఉండేవాడు, అతను రాధాకృష్ణుల గురించి రాసింది. అదేవిధంగా జయదేవ గోస్వామి అష్టపదులు. ఈ జయదేవ గోస్వామి అష్టపదులు చదివితే చదవచ్చు, కానీ సంస్కృతం ఎవరికి అర్థం కాదు. దానిలో అర్థాన్ని లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే గంభీరమైన విషయాలు. రాధాకృష్ణులు ఏ విధంగా రాసలీలలో జరిగేవన్నీ కూడా అందులో అంశాలన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ చూడగానే ఎవరికైనా చూసేవాడికి, చదివేవాడికి ఇదేంటి సాధారణమైన అబ్బాయి అమ్మాయి ఈ అలాగనే ఉన్నాడే కృష్ణుడు కూడా, రాధ కూడా, వీళ్ళేదో దాన్ని ఎందుకు ఇంత పూజ చేయడం, ఇవన్నీ అవసరం అనిపిస్తుంది సాధారణమైన వ్యక్తులకి. అదే అంటే బిల్వమంగళుడు కృష్ణుడి నామం చేస్తూ 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 తన కామాన్ని వదిలిపడేశాడు కదా, మొత్తం కామం పోయింది. అఫ్కోర్స్ ఎవరైనా అనొచ్చు గుడ్డోడికి ఇంకేం కామం ఉంటుందిలే అని, ఎందుకంటే కళ్ళు తీసేసుకున్నాడు కదా, కనపడదు కదా ఇంకా. కానీ కామం ఉంటుంది. కామం అనేది లోపల శరీరానికి సంబంధించిన రోగం, కళ్ళకి సంబంధించిన రోగం కాదు కామం. కామం దేనికి సంబంధించింది? చర్మ రోగం. మరి అయితే ఎవరైనా అనొచ్చు మరి అదే లేకపోతే సృష్టి ఉందా అంటే లేదు, ఉంది. సృష్టికి కావాలి అది కామం. అది ఎంత తగుమాత్రంలో ఉండాలంతే. కానీ ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంది? కుక్కల వల్లే ఉంది. అందుకే ప్రభుపాద ఊరికే అనలేదు, క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్తారు కదా. ప్రభుపాద పుస్తకాలు ఇంగ్లీష్లో రాశారు. అందరు పిల్లుల్లా కుక్కల్లాగా ఎందుకు చెప్పారు? అమెరికా దేశంలో ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో అలా అవుతున్నారు. అది పరిస్థితి. కాబట్టి ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు ఏదైతే ఉందో, ఎందుకంటే రాధ, అందుకే మనం రాధే 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 అని అన్నాం, రాధను కీర్తించాం. రాధే రాధేశ్యాం రాధేశ్యాం అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మనకి హరే కృష్ణ చాలా. అందుకే మన యొక్క భక్తిలో కూడా ఏంటంటే రెండు స్థాయిలు అన్నమాట. వైదీ భక్తి, రాగానుగ భక్తి. మనం చేసేది వైదీ భక్తి, విధి నియమాలు ఉండాలి. రాగానుగ భక్తిలో విధి నియమాలు అన్నీ ఉండవు. కొన్నిసార్లు వాళ్ళు కృష్ణుడికి పెట్టకుండా తినేస్తుంటారు. అది చూసి కృష్ణుడు బాధపడతాడు, నాకు పెట్టకుండా తిన్నావా అని. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గొడవలు జరుగుతుంటాయి. రాగానుగ భక్తులు అలా ఉంటాయి. కానీ మనం అది చేయకూడదు. మనం చేస్తే ఏం చేస్తాం? పెట్టకుండా తినడం కాదు, అది కృష్ణుని మర్చిపోయి భోగం చేస్తాం. కానీ అక్కడ వాళ్ళు కృష్ణుడికి పెట్టకుండా తినడంలో కృష్ణుడికి ఆనందం ఉంటుంది. కాబట్టి రాధారాణి చాలా అత్యున్నతమైన భక్తురాలు అన్నమాట. ఎంత భక్తురాలు అంటే చెప్పాను కదా, ఇప్పుడు కృష్ణుడు ప్రాణం అయితే రాధ దేహం అయితే కృష్ణుడు ప్రాణం. మనకి మన ప్రాణం మన దేహం వేరు కదా, నా ప్రాణం వేరు, నా దేహం వేరు. కానీ కృష్ణుడి విషయంలో అది కాదు, ఒకటే, ఇద్దరు. కృష్ణుడి దేహం అయితే రాధ ప్రాణం.
తన ప్రాణాన్ని తానే బయటికి తీసి ఆడుకుంటున్నాడు కృష్ణుడు. మనం ఆడుకోగలమా? తెలియదు కదా. మన ప్రాణం బయటకు వస్తే చనిపోతాం. ప్రాణం అంటే వాయువులు, ప్రాణవాయువులు. అంతగా అదనమాట రాసలీల అంటే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం చూసినట్లయితే చైతన్య చరితామృతం అంత్యలీలలో 7వ అధ్యాయం 45 నుంచి 47 శ్లోకాల్లో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు ఏంటంటే, నువ్వు ఒకవేళ బృందావనంలోని భక్తుల్ని అర్థం చేసుకోవాలంటే, ఇంకా ఇక్కడ మనకి 10వ స్కందంలో కూడా 47, 61లో అక్కడ ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఈ వ్రజంలోని వీళ్ళందరూ గోపికలు అన్ని ధర్మాలని వదిలేసి, అన్ని ధర్మాలు అంటే ఇదే ఏంటి, పాతివ్రత్యం కూడా వదిలేయమని. అవును, ఎందుకోసం? కృష్ణుడి కోసం. అంతేగాని పాతివ్రత్యం మీద వదిలేసి దేశం మీద పడి తిరగమని కాదు. కృష్ణుడి కోసం వదిలేయాలి. సర్వధర్మాన్ని పరిత్యజం ఉంది కదా మనకి. అన్ని ధర్మాలను వదిలేయడం ఏంటి అనిపిస్తుంది. మన ధర్మాన్ని ఆచరించమని చెప్తాం కదా ఎప్పుడు. కానీ ఇక్కడ ధర్మాన్ని వదిలేయమని కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి అంటే ఇది. అంటే కృష్ణుడి యొక్క ప్రేమ కోసం మిగతా వదిలేయడం. ఎంతగా వదిలేయాలంటే, ఎవరి పెళ్ళైనా పిలిచారు, మీరు వెళ్ళరు అంతే. పిలిస్తే పిలవని, పెళ్ళికి పిలిస్తే నేను వెళ్ళను, నాకు అవసరం లేదు వాళ్ళతోటి. మళ్ళీ చాలామంది ఏమన్నా మా ఇంటికి రారేమో, మా పెళ్ళికి రారేమో, ఇవన్నీ ఏంటంటే భౌతికమైన ఆలోచనలు అంతే. అది అలానే ఇప్పుడు గృహస్థులు ధర్మాన్ని వదిలేసి ఎవరి పెళ్ళికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. అంటే ఆ స్థాయి అన్నమాట. కృష్ణుడి కోసం దేన్నైనా వదిలేయాలి, పాతివ్రత్యాన్ని వదిలేయాలి, నరకానికైనా వెళ్ళాలి. అది భక్తి. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ఎవరైనా బృందావనంలోని అంటే అర్థం చేసుకోవాలంటే, బృందావన వ్రజవాసుల్ని ఎవరు అర్థం చేసుకుంటే ఉద్ధవుడు అర్థం చేసుకుంటాడంట. అందుకోసమే కృష్ణుడు ద్వారక నుంచి బృందావనానికి ఎవరిని పంపిస్తారు? ఉద్ధవుడిని పంపిస్తారు. కానీ ఉద్ధవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఉద్ధవుడు కృష్ణుడు లాగానే రంగు అంతా మొత్తం అలానే ఉంటుంది, రూపం అంతా కూడా. చూడగానే గోపికలు చూసి కృష్ణుడే వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడు చెప్తాడు, నేను కృష్ణుని కాదని వెంటనే దూరం ఆగిపోతారు అనమాట. ఇది నువ్వే కృష్ణుడు? కాదు, నేను ఉద్ధవుడిని, నన్ను పంపించాడు నీ కృష్ణుడు, ఇదిగో ఉత్తరం రాస్తాడు. ఉత్తరం చదువుతారు అనమాట. ఆ ఉత్తరం చదివితే గోపికలకి ఆనందం ఎంత అంటే ఇంకా పట్టలేనంత ఆనందం. అంటే కృష్ణుడికి మేము ఇంకా గుర్తున్నాం కదా. అంటే అర్థం ఏంటి? సేమ్ అమ్మాయిలు లాగానే కదా. ఇక్కడ అమ్మాయిలు కూడా నా భర్తకి నేను గుర్తున్నానో లేదో అన్నట్లుగానే అక్కడ అలాగే అనిపిస్తుంది. అది చదవగానే మనమేమనుకుంటాం, వీడు కూడా అలాగనే ఉన్నారు, కృష్ణుడు ప్రియుడు సినిమాలాగానే. కాదు, అలా కాదు, అది వేరు. ఎందుకని? ఎప్పుడైతే కృష్ణుడు వ్రజాన్ని వదిలేసి వెళ్ళిపోయాడో వాళ్ళు తినడం ఆపేశారు, తాగడం ఆపేశారు, నిద్రపోవడం కూడా ఆపేశారు. 24 గంటలు ఏడుస్తూ ఉన్నారు, కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని. ఎందుకు వెళ్ళలేదు? మరి కృష్ణుడి కోసం ద్వారక వెళ్ళిపోవచ్చు కదా. కానీ వాళ్ళకి బృందావనమే కావాలి. ఆ పొదలు, ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు, వాళ్ళు కలుసుకున్నవి అవన్నీ అక్కడే ఉన్నాయి, గుర్తులన్నీ అక్కడే ఇష్టం వాళ్ళకి. పల్లెటూరు అదే ఇష్టం. అది సిటీ రాజులు అవన్నీ మాకెందుకు, కృష్ణుడు మావాడు. అంటే ఎంతగా వాళ్ళ భక్తి ఉందంటే వ్రజంలో గోపికలకి. చాలామంది నేను చెప్తున్నా అప్పుడప్పుడు, నేను కృష్ణుడు నావాడు అనే భావన ఆ స్థాయిలో వస్తుంది రాధారాణికి. వాళ్ళకి నావాడు అనే భావన, అది చాలా ఉన్నతమైన భావన. ఆ భావనలో ఉండడం అంటే సాధారణమైన విషయం కాదు. కృష్ణుడు నావాడు అనేది ఆ స్థాయికి వెళ్ళాలి. మనం సాధన చేయగా ఆ ఉన్నత స్థాయికి వెళ్తాం మనం. కృష్ణుడు నావాడు అనేది. కృష్ణుడు నావాడు అన్నప్పుడు మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి, మనవాళ్ళని ఎత్తుకోవాలి, లేదా ఇంకేదో చేయాలి అనేవి ఉండవు. రెండు ఉన్నాయంటే అది మాయ అని అర్థం. కృష్ణుడు నావాడు, కానీ నా మనవాడు కూడా నాకు కావాలంటే నావాడు అనేది అబద్ధం. అర్థమైందా? అబద్ధమనే కదా? కాదా? మాయ చేయడం అనమాట మనల్ని. అది కృష్ణ భక్తి. ఏది? రాధారాణి. ఎందుకంటే మనమందరం కూడా రూపానుగ అంటారు. మనం రూపానుగ అంటే రూప గోస్వామి ఉన్నారు కదా మనకి, షడ్ గోస్వామి. ఆయన యొక్క రూపం ఏంటి? గోలోకంలో రూప మంజరి అంటే రాధారాణి కింద సేవకులు అనమాట వీళ్ళు. మనం ఎవరి కింద? రూపమంజరి అనుగులం అంటే ఆ మంజరుల కింద మనం సేవకులు అవుతాం. మన లక్ష్యమే అది. ఏంటంటే గోపికల యొక్క భక్తి చేయడం. అంటే మరి మనమందరం గోపికలు అయిపోతామా అంటే చెప్పలేము, కానీ ఆ మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ఇందులో ఏంటంటే కృష్ణుడికి కావాల్సింది మన యొక్క భావం, మన యొక్క సేవలోని భావాన్ని గ్రహిస్తాడు. మనం ఎంత సేవ చేస్తున్నాం, ఇన్ని పెట్టామా కాదు. అందుకే మనం ఏం చెప్తున్నాం, నువ్వు ఏది తింటే అది కృష్ణుడికి అర్పించమని అడగడంలో అర్థం ఏంటంటే, ఏది తింటే అన్నం కూర అంటే అదే పెట్టండి.
అంతేగాని కృష్ణుడికి ఇన్ని రకాలు కోరుకోడు అసలేమి. కాబట్టి కృష్ణుడికి కావాల్సింది భావం, మనలో భావం, ఏ భావంతో సేవ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అది కృష్ణుడికి కావాల్సింది. అటువంటి భావం, ఇంకా ప్రేమ, ఇంకా మాధుర్యం. కృష్ణుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ఇంకా మధురంగా ఉంటుంది. కాబట్టి ఆ మాధుర్య భక్తి మనందరికి కూడా వస్తుంది. మనం అందరూ గోపికలు అవుతామో లేదో మనకు తెలియదు, లేదా కృష్ణుడి యొక్క స్నేహితుడు అవ్వచ్చు, లేదా కృష్ణుడి యొక్క తల్లిదండ్రుల రూపం పొందవచ్చు, ఏదైనా పొందవచ్చు. కానీ అటువంటి భక్తిని రాధ యొక్క భావాన్ని తీసుకొని వచ్చింది చైతన్య మహాప్రభు మనకి. అంటే కృష్ణుడే రాధ యొక్క భావాన్ని తీసుకొని చైతన్య మహాప్రభులాగా వచ్చాడు. ఇది అర్థమవుతుందా? చాలా కష్టం దీన్ని అర్థం చేసుకోవడం. కృష్ణుడు రావడం ఏంటి, రాధ యొక్క భావాన్ని తీసుకొని రావడం ఏంటి? చైతన్య మహాప్రభు కృష్ణుడే. ఇది కాబట్టి ఎందుకని కృష్ణుడు అలా రాధ భావాన్ని తీసుకున్నాడు? రాధ అత్యున్నతమైన సేవకురాలు కదా. అత్యున్నతమైన సేవ చేస్తూ ఈవిడ ఏ ఆనందాన్ని పొందుతుంది నా సేవలో అనేది కృష్ణుడు తెలుసుకోవడానికి ఇలా వస్తాడు. ఆ తెలుసుకునే ప్రక్రియలోనే రోధిస్తాడు. కాబట్టి మన యొక్క భక్తి కూడా ఎక్కడ అంతం అవ్వాలంటే అన్నం తినడం, నిద్రపోవడం అంతా ఆపేసి రోధించడం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మనం గోలోకం వెళ్తాం. అప్పటి వరకు వెళ్ళే అవకాశం లేదంతే. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది గోలోకానికి వెళ్తారు? కష్టం. అదనమాట రాధాకృష్ణుల యొక్క భక్తి అంటే. రాధ యొక్క భక్తి అలా ఉంటుంది. ఎందుకంటే ఒక క్షణం యుగాయితం నిమేషేణ చక్షుష అంటే ఒక క్షణం ఒక యుగంలాగా తయారవుతుంది ఆ రోదనలో. ఏంటి ఇంకెంతకాలం బ్రతకాలి? నిజంగా భక్తులు కనిపిస్తుంది, ఇంకెంతకాలం ఉండాలి నేను? కృష్ణుడు ఎప్పుడు కనపడతాడు, ఎప్పుడు చూస్తాను? ఇంకా కృష్ణ నామమే వస్తుంది, సహజంగా వచ్చేస్తున్నాడు చైతన్య మహాప్రభుకి. ఆయన నాలుగు పైన ఆడుతుందంట, ఆయన ప్రమేయం లేకుండా నామం చెప్తూ ఉంటాడు. మనం చెప్పమన్నా కూడా ఒక మాల చేయండి అంటే, 2 మాలలు చేయండి అంటే వాళ్ళని పొగడాలి. మొదట్లో మనం పొగడాలి, ఖచ్చితంగా పొగడాలి. చాలా బాగా చేస్తున్నాం, అబ్బా అది ఇది అంటే అప్పుడు ఇంకా రెండోది చేస్తారు, లేదని చేయరు. కాబట్టి అది అందరితోటి ఆపేస్తున్నాను. రాధా కథ, రాధా గాథ, రాధ యొక్క గోల ఎలా అయినా అనుకోవచ్చు. ఇది ఎప్పుడు చెప్పుకునేది కాదు ప్రతిసారి రాధ గురించి. ఇవాళ రాధాష్టమి కాబట్టి చెప్పుకుంటున్నాం. అది హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధాశ్యామసుందర్ కీ జయ. ఎందుకంటే బృందావనంలో అందరూ రాధాశ్యామసుందర్ని పూజిస్తూ ఉంటారు. ఈరోజు రాధాశ్యామసుందరు. నిజానికి ఇంకా చెప్పాలంటే మన యొక్క సంప్రదాయంలో కూడా మనకి ఎవరు ముఖ్యమో తెలుసు అందరికంటే? రాధారాణే ముఖ్యం. ఎందుకని? మంత్రంలో చెప్పుకున్నాం కదా, రాధారాణి కృష్ణుడి సేవలు. కృష్ణుడు మనకి అందడు కదా. రాధ చాలా అంటే రాధకు ఇంకొక నామం ఏంటంటే ఆమె కృపామూర్తి. అంటే కృష్ణుడి యొక్క కృప ఏదైతే ఉందో అది రాధ రూపంలో ఉంది. ఇంక ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఇంతటితో ఆపేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. మరి రాధాదేవి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అంతరంగ శక్తి కదా, మరి అభిమన్యుతో ఎందుకు వివాహం జరుగుతుంది? అలా జరిగేటట్లు ఎందుకు కృష్ణుడు నిర్ణయించారు అని నేను మధ్యలో చెప్పాను కూడా, ఎందుకనేది చెప్పారుగా. అది ఎందుకని? కృష్ణుడి యొక్క లీల కోసం. కృష్ణుడు గోడలు దూకి రాధారాణి లాక్కెళ్ళాలి కదా, లేదా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రాధ కూడా దొంగతనం కలవాలి కదా. దాన్ని పరకీయ రసం అంటారు. స్వకీయ అంటే భార్యాభర్తలు, పరకీయ అంటే ఇతరుల భార్యలు ఇతరుల అమ్మాయిలతోటి లేదా ఇతరుల అబ్బాయిలతోటి చేసేది పరకీయ. ఆ రసాన్ని ఆస్వాదించడం అదొక ఆనందం. భగవంతుడు మామూలుగా ఆయన భార్య కూడా ఉండవచ్చు కదా, అంటే భగవంతుడు అందుకే కదా భార్య కూడా రుక్మిణి, సత్యభామ, లక్ష్మీ నారాయణుడు ఆలీలు కూడా ఉందిగా, అది కూడా ఉంది భగవంతుడికి. ఈయన కూడా భార్యగా ఉండొచ్చు కదా. ఎవరు? భగవంతుడు పరిపూర్ణుడు అయినప్పుడు ఆయన భర్తగానే కాదు, ఇప్పుడు అన్ని రకాలుగా. అవును, కృష్ణుడి భార్య ఎవరు అంటే రుక్మిణి, సత్యభామ. కృష్ణుడి యొక్క భార్య అంటే లక్ష్మీదేవి. ఇంకా కృష్ణుడి యొక్క శక్తి రాధారాణి.
శ్రీకృష్ణ భగవానుడు మరి భౌతికాతీతుడు, దేనికి భౌతిక ఆసక్తి లేనివాడు కదా. మరి ఆయనకి 16,108 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 మంది చొప్పున పిల్లలు ఉన్నారు. మరి ఆ విధమైన కోరికని, కామాన్ని మనం భౌతిక కామంగా పరిగణించకూడదు కదా. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి, అంతమంది సంతానం సామాన్య మానవుడు పుట్టించగలడా? కాబట్టి అతని యొక్క వీర్యం అంటే శక్తి అని కూడా అర్థం ఉంది. అతనికి అంత శక్తివంతుడు, వీర్యవాన్ భగవంతుడు అంటే వీర్యం కలిగినవాడు అని కూడా. మరి అంతమంది పుట్టాలంటే వీర్యం ఉండాలిగా. మరి అంతమంది పుట్టారుగా అంటే భగవంతుడికి ఆసక్తి కూడా ఉంది. అంటే ఎవరైనా అనుకోవచ్చుగా ఆయనకేంటి మరి పిల్లలు లేరు, ఎవరైనా అనొచ్చుగా. చూసారా ఎన్ని లక్షల మంది ఉన్నారు. అవును, భగవంతుడి యొక్క కేవలం మరి ఇంకొకటి కూడా అక్కడ ఏంటి, వీర్యం ద్వారా పుట్టాడంటే కాదు, కేవలం కృష్ణుడు భార్యను చూస్తే కూడా పిల్లలు పుడతారు. ఆ విషయానికి వస్తే మనకి సూర్యుడికే ఆసక్తి ఉంది. సూర్యుడు వచ్చి కుంతీదేవి యొక్క నాభిని తాగుతాడు, అంతే, ఏం చేయడు. నాభిని తాకగానే కర్ణుడు పుడతాడు. కన్యత్వం పోలేదు ఎవరికి, కుంతికి కన్యగానే ఉంది. కాబట్టి అంతమంది పిల్లలు పుట్టారంటే వీడికి కామం ఎక్కువ ఉంది అనుకుంటే అయిపోయినట్టే ఉంది. హరే కృష్ణ. ఇక్కడ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీ శ్రీ రాధాష్టమి మహామహోత్సవం की जय, श्री श्री राधा श्याम सुंदर की जय, श्रील प्रभुपाद की जय.